ఈ అమ్మాయి సుదీక్ష 6 months బేబీ నోబెల్ వరల్డ్ రికార్డ్ లో ఈరోజు తన పేరు ఉంది. 82 అన్నమాట. ఆరెంజ్ కలర్. హే వావ్, స్వీట్ పొటాటో. వావ్, కరెక్ట్. నేను ఎంత రాంగ్గా కానీ ఒకటి వెజిటేబుల్ కావచ్చు, ఒకటి ఫ్రూట్ కావచ్చు. నేను ఫ్రూట్ చెప్తే ఫ్రూట్ పట్టుకునేది, వెజిటేబుల్ చెప్తే వెజిటేబుల్ పట్టుకునేది. ఆనియన్ ఏది? ఆనియన్ పిక్ చేసుకో మిని. విచ్ వన్ ఇస్ ద ఆనియన్? నైస్. చాలా అంటే చాలా చిన్న ఏజ్లో ఒక రికగ్నైజేషన్ వచ్చింది. ఒకటి వరల్డ్ రికార్డ్, నోబెల్ వరల్డ్ రికార్డ్ అంటే చాలా పెద్ద విషయం. టాలెంట్ చూడండి వాళ్ళు ఊరికే ఇవ్వరు, వాళ్ళు పర్టికులర్గా చూస్తారు. దానికి చాలా కష్టపడ్డాం అనేవాళ్ళు ఈజీగా అనేస్తారు. మనీ పెట్టేశారు, వచ్చేసాయి మీకు, ఏంటి మీరు ఏం చేశారు, ఏముంది. నా సొంతం రిలేటివ్సే చాలా డిస్కరేజ్గా మాట్లాడారు. చాలా అంటే చాలా బాధ. అంటే పిక్ చేసినా కూడా నువ్వు ఏం పిక్ చేపిస్తున్నావు? నార్మల్గా ఆమె ఏం పిక్ చేస్తుంది? ఏదో గుడ్డికి ఏదో పట్టేసుకుంటున్నా, ఆమె కరెక్ట్గా ఏం పట్టుకోవట్లేదు. ఆపేద్దాం, వద్దు ఇంక ఇక్కడికి చాలు, సొసైటీ ఏమనుకుంటారో ఏం చేస్తారో అని చెప్పి ఉండింది. లేదు, మా బేబీ ఉండాలి, కనిపించాలి. సొసైటీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది మీ మీద ఆధారపడట్లేదు కదా. వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, డిస్కరేజ్ అస్సలు చేయకండి అలా. ఏంటి 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 ఇంత తక్కువ చూస్తారా? అమ్మాయి అయితే ఇంత తక్కువ చూస్తారా? సరే, అమ్మాయి ఏం చేస్తుందో చూపిస్తా అని చెప్పి ఇలా చూపించాను అనమాట. దీంతో ఆగాలి అనుకోవట్లేదు, ఇంకా 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 చాలా చేయాలనుకుంటున్నాను. చదువు ఉన్నా లేకపోయినా నాకు అన్నీ అవసరం లేదు. ఇండియాకి ఏదో ఒకటి, అది ఎడ్యుకేషనల్ పరంగా కావచ్చు, 6 నెలల్లో 115 కార్డులని, అది వెజిటేబుల్స్, ఫ్రూట్స్ని ఏమి తెలియని అమ్మాయి గుర్తుపట్టడం అనేది చాలా గ్రేట్ నిజంగా. సుదీక్ష, నీదేనా? అది నేనే. నేను ఇంతవరకు మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరికి చెప్పలేదు. సెలబ్రిటీసా ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు అన్నారు. నేను ఎనీ టైం నేను డిస్టర్బ్ చేయాలని కాల్ చేయను ఎవరికి. వాళ్ళు నెక్స్ట్ డే కాల్ చేయండి, రిపోర్టర్ వస్తారు అన్నందుకే నేను కాల్ చేశాను. మీరు ఏమైనా సెలబ్రిటీసా, ఎందుకు వచ్చి వెంటనే తీసుకుంటాము, వెయిట్ చేయండి అంటే సెలబ్రిటీస్ అయితేనే తీసుకుంటారా? నాకు ఎంకరేజ్ చేసి ఫస్ట్ ఇంటర్వ్యూ అక్కనే తీసుకునింది. నేను అక్కకి ఎప్పుడు థ్యాంక్స్ అంటే రుణపడే ఉంటాను నిజంగా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. గర్భ సంస్కారం చాలా మందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే రీసెంట్గా కొన్ని మంత్స్ బేబీస్ కూడా కొన్ని కార్డ్స్ని ఐడెంటిఫై చేయడం కావచ్చు, అందులో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, లేకపోతే షేప్స్, ఇలాంటి కార్డ్స్ని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుందన్నమాట. అది ఎలా సాధ్యం అని చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్. అసలు ఎలా, ఏంటి? ఈ అమ్మాయి సుదీక్ష 6 months బేబీ నోబెల్ వరల్డ్ రికార్డ్లో ఈరోజు తన పేరు ఉంది. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కదా, వాళ్ళ మదర్ పట్టుకుంటే ఒక కార్డు ముందుకు చూపిస్తుంది, ముందుకు చూపెట్టగానే అదే కార్డ్ని అసలు ఎట్లా సాధ్యమైంది ఈ చిన్న మంత్స్ బేబీకి? ఒకసారి వాళ్ళ మదర్తో మాట్లాడి అవన్నీ తెలుసుకుందాం. 82 అన్నమాట. స్టార్ట్ చేద్దాం. మాగు. ఆరెంజ్ కలర్. హే వావ్, స్వీట్ పొటాటో. వావ్, కరెక్ట్ పడుతుంది. ఆనియన్ ఏది? ఆనియన్ పిక్ చేసుకో మిని. విచ్ వన్ ఇస్ ద ఆనియన్? నైస్. గార్లిక్. పిక్ అప్ ద గార్లిక్. తీసుకో సుదీక్ష. గార్లిక్ తీసుకోండి మిన్ని. గార్లిక్. ఓ నైస్. టమాటో తీసుకో. పిక్ అప్ ద టమాటో. ఎస్, కార్డ్స్ చూసి తీసుకోవాలి. వావ్. లెమన్. పిక్ అప్ ద లెమన్. లెమన్. మిన్ని లీచీ తీసుకో. లీచీ ఏది? లీచీ తీసుకో. లీచీ. విచ్ వన్ ఇస్ ద లీచీ? వావ్, గుడ్. విచ్ వన్ ఇస్ ద కస్టర్డ్ యాపిల్? ఎస్. నైస్. స్వీట్ పొటాటో తీసుకో. స్వీట్ పొటాటో ఏది?
వాటర్ మిలన్, ఇది వాటర్ మిలన్. ప్రొమగ్నేట్ ఇది. ఎస్. చాలా మంది ఈ గర్భ సంస్కారం అనగానే అసలు ఎలా చేస్తారు, ఒకవేళ మా బేబీకి కూడా మేము ఇలా చెప్పాలి అనుకుంటే ఎలా అనే డౌట్స్ చాలా మంది లోపల ఉంటాయి. సో మీరేం చెప్తారు? నేను ఒక్కటే కాదు, నేను కూడా యూట్యూబ్లో నార్మల్గా ఎక్కడైనా చూసే నేర్చుకున్నాను. నేను కూడా, నాకు కూడా తెలియదు ఏంది అనేది, ఎలా చేస్తారు ఏమి అని. నేను కూడా, నాకు ఫస్ట్ ఉండింది మా బేబీ కూడా ఇలా స్మార్ట్గా ఉండాలి, ఇంటెలిజెంట్గా ఉండాలి. నా గోల్ ఇప్పుడు ఒక్కటే ఉంది, ఏంటి అంటే మా బేబీ ఈ ఇండియా నుంచి ఏదో ఒకటి సాధించాలి, ఇండియాలో రావాలి మా సుదీక్ష అని చెప్పి. అది స్పోర్ట్స్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషనల్ పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. నేనైతే 5th month నుంచి గర్భ సంస్కార్ స్టార్ట్ చేశాను. మీకు 5 months ఉన్నప్పుడు? మాకు 5 months ఉన్నప్పటి నుంచి చేశాను. 3rd month నుంచి చేయొచ్చు, రికగ్నైజ్ చేస్తారు, అప్పుడు వింటారు అని చెప్పి ఉంది. కానీ నేను 5th month నుంచి స్టార్ట్ చేశాను. ఏమంటే మార్నింగ్ ఎక్సర్సైజ్ కావచ్చు, మాట్లాడడం కావచ్చు. నేను రామాయణం, మహాభారతం మార్నింగ్ కంపల్సరీ నేను వాకింగ్ చేసుకుంటూ, ఫ్రూట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు తినుకుంటూ హనుమాన్ చాలీసా కంపల్సరీ వినేదాన్ని డైలీ. నాకు ఎక్సర్సైజెస్ అవి ఏం లేకపోయినా కూడా హనుమాన్ చాలీసా ఖచ్చితంగా వింటాను నేను. మార్నింగ్ వినేదాన్ని, ఈవినింగ్ కూడా వినేదాన్ని నేను. హనుమాన్ చాలీసా వింటే మంచిది అని చెప్పి అంటారు. ఎక్కువ నీతి కథలు వినేదాన్ని, చాలా నీతి కథలు వినేదాన్ని. బయటకు వచ్చిన తర్వాత కూడా ఏమైపోయిందంటే హనుమాన్ చాలీసా పెట్టేసరికి సైలెంట్గా వినడం, మంచిగా ఉండడం. లోపల కడుపు లోపల ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా పెడితే కిక్స్ స్టార్ట్ అయ్యేవి అనమాట. నాకు 9 monthsలో అనిపించింది. 8th monthలో 7th month అంత రికగ్నైజ్ చేయలేదు నేను. 9 monthsలో కొంచెం అనిపించింది. ఓన్లీ హనుమాన్ చాలీసా పెడితే కిక్ చేసేది. ఈవినింగ్, మార్నింగ్ హనుమాన్ చాలీసా వింటే కిక్ చేసేది. మార్నింగ్ ఏమైపోయిందంటే ఇట్లా స్టార్ట్ చేసిందని చెప్పి 1 month పుట్టిన తర్వాత 1 month నేను కంటిన్యూస్గా పెట్టాను. పెడితే సైలెంట్గా వినడం అలా స్టార్ట్ చేసింది అనమాట. సరే నేను కూడా చేద్దామని చెప్పి 3rd monthలో కార్డ్స్, ఈ కార్డ్స్ తెప్పించి చూపించామన్నమాట. అవి కూడా ఎలా అంటే స్టార్టింగ్ స్టేజ్ 6 cards లేకపోతే 8 cards, అలానే స్టార్ట్ చేయాలి. ఇంటెలిజెంట్ అనుకుంటే 24 స్టార్ట్ చేయొచ్చు. నేను డైరెక్ట్గా 24 స్టార్ట్ చేశాను. 24 డైరెక్ట్గా స్టార్ట్ చేశాను. రికగ్నైజ్ చేసింది అది కూడా. నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఫ్రూట్స్ స్టార్ట్ చేశాను. 1 weekలోనే ఫ్రూట్స్ ఒక్కటే పట్టుకునింది అన్నమాట. నేను ఇంకా అప్పుడు తర్వాత అన్ని వెజిటేబుల్స్, షేప్స్, కలర్స్, అనిమల్స్, బర్డ్స్ ఇలా 7 varieties అలా పట్టుకునింది 1 monthలోనే. నేను 1 monthలో మళ్ళీ డిస్టర్బ్ చేయలేదు తన్ని, ఇవి పట్టుకో అవి పట్టుకో అని. డైలీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 అలా నేను పట్టించేదాన్ని అనమాట. ఓన్లీ 5 minutes. అప్పుడు కూడా ప్యానిక్ అయ్యి ఏడవడం ఉంటే అప్పుడు స్టాప్ చేసేస్తాను, అసలు డిస్టర్బ్ చేయను తన్ని. నేను ఎంత రాంగ్గా కానీ ఇప్పుడు మనం ఏదైనా ఫ్రూట్ పెట్టి, వెజిటేబుల్లో కానీ ఫ్రూట్ కానీ ఏదైనా కానీ పెట్టి, నేను ఒకటి వెజిటేబుల్ కావచ్చు, ఒకటి ఫ్రూట్ కావచ్చు. నేను ఫ్రూట్ చెప్తే ఫ్రూట్ పట్టుకునేది, వెజిటేబుల్ చెప్తే వెజిటేబుల్ పట్టుకునేది అనమాట. ఇలా కంటిన్యూస్గా ఇలా జరిగింది. నేను నోబెల్ వరల్డ్ రికార్డ్కి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో లాంగ్ ప్రాసెస్ అవుతుంది, మాకు త్వరగా కావాలి అనుకుంటే నేను దాని తర్వాత నోబెల్ వాళ్ళని అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అవుతే దానికి కొంచెం మనీ కొంచెం, అంటే అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి అని కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. అంటే ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు? వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, గూగుల్లోనే కానీ సెర్చ్ చేయొచ్చు. నోబెల్ వరల్డ్ రికార్డ్స్ అని వెబ్సైట్ ఉంటుంది. వాళ్ళ వెబ్సైట్లో నంబర్ మెన్షన్ చేశారు వాళ్ళు ఆల్రెడీ. నంబర్ మెన్షన్ చేసిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ అప్రోచ్ అవ్వాలి. వాళ్ళకి ఫీజ్ ఫస్ట్ వీడియోస్ చూడడానికి కొంచెం 2000 ఫీజ్ కట్టాల్సి ఉంటుంది, అప్రోచ్ ఫీజ్ అనమాట. దానికి రికమెండేషన్ చేస్తే ఓకే అవుతే మనకి దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అవుతుంది. కొంతమంది చెప్తారంటే మన బేబీకి కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి టైం ఉంటే ఇంటికి వచ్చి చూస్తారు, లేకపోతే లైవ్ వీడియో కాల్ ఉంటుంది. ఇంకొంతమంది వీడియోస్, నార్మల్గా వీడియోస్ కంటిన్యూగా కట్ చేయకుండా, ఎడిట్ చేయకుండా వీడియోస్ తీసి పంపాలి అనమాట. మాకు లైవ్ వీడియో కాల్ జరిగింది, కొన్ని చూపించాం, కరెక్ట్గా పిక్ చేసింది. మ్యాక్సిమం 1 hour పట్టింది మాకు. 115 ఫ్లాష్ కార్డ్స్ కరెక్ట్గా పిక్ చేసింది. అప్పుడు జస్ట్ 6 months, స్టార్టింగ్ 6 months అప్లై చేసాము, వచ్చింది. దానికి కూడా ఏమి అంటే
సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దట్ కొన్ని ప్రాసెస్ ఏ అడ్రస్ కావచ్చు, లేకుంటే బేబీవి అన్ని డీటెయిల్స్ కావచ్చు, అన్ని ఈమెయిల్ ఐడీస్ అన్నీ కొన్ని ఉంటాయి. అవన్నీ అప్లై చేసేసిన తర్వాత వాళ్ళు ఇంకొంచెం ఫీజు అడుగుతారనమాట. నాకు మ్యాక్సిమం ఇదంతా అయిపోయేసరికి 15,000 అలా పడ్డది. ఇంకొన్ని రికార్డ్స్ అవుతే 24,000, 25,000, 30,000, 35,000 అలా అవుతుంది అనమాట ఫీజు నార్మల్గా. మాకు ఈ 15,000కే చాలా అంటే చాలా ఇబ్బంది అయ్యింది. అందుకే కొంచెం డిలే అయ్యింది అనమాట. ఎన్ని మంత్స్ పట్టింది మీకు మొత్తం ఈ ప్రాసెస్కి? ఇప్పుడు మీకు ప్రాసెస్ ఒకసారి అది చూపించండి. ఈ అవార్డు అనేది అచీవ్ చేసుకోవడానికి అసలు దీనికి ఎన్ని మంత్స్ టైం? మనీతో డిపెండ్ అవుతుంది అక్క. అది కూడా మనీతో డిపెండ్. అంటే మనం ఎక్కువ మనీ కడితే ఎక్కువ మనీ కడితే తొందరగా వచ్చేస్తుంది. మ్యాక్సిమం అయితే 24 అవర్స్లో రావాలి అని అంటే 10,000 కట్టాలి 24 అవర్స్లో. అంటే మీరు ఆల్రెడీ పాప కరెక్ట్గా పిక్ చేస్తుంది అని వాళ్ళు చూసిన తర్వాత మనకి తొందరగా రావాలి అంటే దీనికోసం లేదు, ఇంతకుముందు వీడియో కరెక్ట్గా పిక్ చేస్తుందో ఫస్ట్ మనం రికగ్నైజ్ చేసినప్పుడు, వాళ్ళకి అప్రోచ్ అయినప్పుడు చూడ్డానికి ఫస్ట్ 24 అవర్స్లో మనకి రికగ్నైజ్ చేసి మనల్ని అప్రోచ్ అవ్వడానికి 10,000. ఓహో, వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వడానికి ఓకే అలా అయ్యిందనమాట. మేము జస్ట్ 2,000 కట్టాం కాబట్టి దీనికి 2-3 వీక్స్ టైం పట్టింది మాకు అప్రోచ్ అవ్వడానికి. దాని తర్వాత వీడియోస్ అన్నీ కరెక్ట్గా పిక్ చేసి తర్వాత అన్నీ చేసిన తర్వాత దాంట్లో కూడా మనీ ఉంటుంది. త్వరగా రావాలి అంటే కొంత మనీ కట్టాల్సి వస్తుంది, ఫాస్ట్గా రావాలంటే ఇంత. మాకు కొంచెం యావరేజ్ మిడిల్ క్లాస్ కాబట్టి మాకు కొంచెం మనీ ప్రాబ్లం ఉండింది. సో మేము 12,000, 13,500 ఏమో కట్టాం. ఓకే. దాని తర్వాత ఆఫ్టర్ 40 days or 45 daysకి వచ్చింది నాకు ఇది. అది కూడా ఏపీకి కొన్ని సర్వీసెస్ లేవు అని చెప్పారు. నేను డబల్ పెట్టుకోవాల్సి వచ్చింది. చాలా కష్టపడ్డాను దీనికోసం. స్టిక్కర్సా? ఓకే. అంత మీరు అమౌంట్ పే చేస్తే వచ్చింది మీకు కష్టం. జస్ట్ అందరూ అంటారు ప్రతి ఒక్కరు దీనికోసం ఎంత కష్టపడ్డాను నాకు తెలుసు, అండ్ మా బేబీకి తెలుసు. తన కష్టంకి నా కష్టం యాడ్ చేస్తే ఇది వచ్చింది. నేను దీన్ని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నేనైతే చాలా అంటే చాలా ప్రౌడ్గా. కొంతమంది ఏమంటారంటే మనీ ఇచ్చావు, రికార్డ్ వచ్చింది. ఇది చాలా తక్కువ నా అందరి దృష్టిలో. ఇది ఏమవుతుంది అంటే ఒక రికగ్నైజేషన్ చిన్న ఏజ్లో, చాలా అంటే చాలా చిన్న ఏజ్లో ఒక రికగ్నైజేషన్ వచ్చింది. ఒకటి వరల్డ్ రికార్డ్, నోబెల్ వరల్డ్ రికార్డ్ అంటే చాలా పెద్ద విషయం. సో వచ్చింది. నేను వాళ్ళకందరికి ఒకటే చెప్తాను, ఏదైనా కానీ మనతో అంటే టాలెంట్ చూడండి వాళ్ళు ఊరికే ఇవ్వరు. వాళ్ళు పర్టికులర్గా చూస్తారు. జస్ట్ ఒక చిన్న మిస్టేక్ జరిగినా క్యాన్సిల్, రిజెక్ట్ చేసేస్తారు. దానికి చాలా కష్టపడ్డాం అనేవాళ్ళు ఈజీగా అనేస్తారు. మనీ పెట్టేశారు, వచ్చేసాయి మీకు, ఏంటి మీరు ఏం చేశారు, ఏముంది. మేము డబ్బుల కోసం, వాళ్ళు డబ్బుల కోసం, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉంటాయి, మనం జడ్జ్ చేయలేం, అడగలేము. బట్ నాకు ఏమనిపించిందంటే దీనికి ఇంత కాస్ట్ అని అనిపించింది. ఇది వచ్చాక వర్త్ అనిపించింది. ఎందుకంటే ఇంత కష్టపడి దీన్ని చూసిన వెంటనే గాడ్ నాకు వచ్చింది, మా బేబీకి వచ్చింది అని. దీంతో ఆగాలి అనుకోవట్లేదు. ఇంకా 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 చాలా చేయాలనుకుంటున్నాను. దానికి మా బేబీ కూడా సపోర్ట్ చేస్తుంది, కన్ఫర్మ్గా సపోర్ట్ చేస్తుంది. చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది. నేను ఈమెని ఇక్కడితో ఆపాలనుకోవట్లేదు. కన్ఫర్మ్గా పైకి వెళ్ళాలి, రావాలి అక్క, ఇండియా నుంచి వెళ్ళాలి. చదువు ఉన్నా లేకపోయినా నాకు అవన్నీ అవసరం లేదు. ఇండియాకి ఏదో ఒకటి, అది ఎడ్యుకేషనల్ పరంగా కావచ్చు, అది ఆమె ఇష్టం. పెద్దగా అయిన తర్వాత ఏ దాంట్లో వెళ్ళాలనుకుని, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎడ్యుకేషనల్ మీదనే ఎక్కువ చూపిస్తుంది అనమాట. మంచిగా నేను నేర్పిస్తాను, దాని ఎడ్యుకేషనల్ పరంగానే అన్ని నేర్పిస్తాను. ఏమవుతుందో చూడాలి. ఓకే. సో ఫైనల్గా ఇది వచ్చిందనమాట. ఈరోజు మీకు ప్రాసెస్ చెప్పారు కదా, ఒక వెబ్సైట్ త్రూ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. డిపెండ్స్ ఆన్ మనీ. మీకు ఎంత తొందరగా వాళ్ళ నుంచి ఆన్సర్ రావాలి అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మీకు తొందరగా కావాలి రీప్లేస్ అనుకుంటే అమౌంట్ కొంచెం ఎక్కువ అవుతుంది. బట్ మన లోపల టాలెంట్ కూడా ఉండాలి. మళ్ళీ అది 6 months బేబీ దగ్గర దగ్గర 115 కార్డ్స్ అంటే ఇక్కడ వీళ్ళు ఇందులో మెన్షన్ చేసి ఇచ్చారనమాట. 115 కార్డ్స్ని తను రికగ్నైజ్ చేసిందని. జస్ట్ 6 months ఓల్డ్ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఇచ్చారనమాట.
6 నెలల్లో 115 కార్డులని, అది వెజిటేబుల్స్, ఫ్రూట్స్ని ఏమీ తెలియని అమ్మాయి గుర్తుపట్టడం అనేది చాలా గ్రేట్ నిజంగా. ఎందుకంటే ఈ రోజులలో చదువుకునే వాళ్ళకి కూడా కొంతమందికి వెజిటేబుల్స్ పేర్లు అడిగితే కూడా కొన్ని రావు, ప్రొనౌన్సియేషన్ కూడా రావు. అలాంటిది ఒక మాట చెప్పగానే ఆ అమ్మాయి గుర్తుపట్టి తీసుకోవడం, అది కూడా కొన్ని షేప్స్ సిమిలర్గా ఉన్నాయి కూడా ఐడెంటిఫై చేయడం, మళ్ళీ అందులో కలర్స్లో కూడా నిజంగా గ్రేట్. ఒక క్రెడిట్ మాత్రం డెఫినెట్గా మదర్కే ఇవ్వాలి, ఎంతో కష్టపడి నేర్పించి ఉంటుంది. అండ్ అంటే మీరు ఇప్పుడు గర్భ సంస్కారం కూడా చేశారని చెప్తూ వస్తుంది. నేను ఒకటే చెప్తాను అక్క, ఏంటి అంటే సొసైటీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది మీ మీద పడైతే ఆధారపడట్లేదు కదా. వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, డిస్కరేజ్ అస్సలు చేయకండి అలా. ఎందుకంటే నాకు చాలా వచ్చాయి అలా. నేను చిన్న ఏజ్లో పెళ్ళి చేసుకున్నాను. జస్ట్ నాకేంటి అంటే మా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు. నా హస్బెండ్, మా మమ్మీ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. నా సొంతం రిలేటివ్సే చాలా డిస్కరేజ్గా మాట్లాడారు. చాలా అంటే చాలా బాధ. అంటే ఏమంటుండే, పాపకి నేర్పించడం ఎందుకు అంటున్నాడు, లేకపోతే మీ లైఫ్ అంటే పిక్ చేసినా కూడా నువ్వు ఏం పిక్ చేపిస్తున్నావు, నార్మల్గా ఆమె ఏం పిక్ చేస్తుంది, ఏదో గుడ్డికి ఏదో పట్టేసుకుంటున్నా, ఆమె కరెక్ట్గా ఏం పట్టుకోవట్లేదు అని అన్నారనమాట. అప్లై చేసిన తర్వాత కూడా మా హస్బెండ్కి చెప్పడం కావచ్చు, అయ్యో ఎందుకు నువ్వు, అదేం పనికి వస్తుంది, అదేం యూజ్ వస్తుంది, అంత మనీ వేస్ట్ చేస్తున్నావు నువ్వు, అంత మనీ అవసరమా అని మాట్లాడారు. నాకు వాళ్ళు కనిపిస్తారు, ముందే కనిపిస్తారు, కానీ మనసులో ఉండిపోతుంది. అస్సలు దయచేసి అలా చెయ్యకండి, చాలా బాధ అనిపిస్తుంది మనుషులకి. అంత కష్టపడ్డారు కాబట్టి. ఎందుకంటే దాని వెనకాల ఉన్న కష్టం మాకే తెలుసు, ఎంత కష్టపడ్డాం, ఎంత చేసాం అనేది. కొన్ని సిచ్యువేషన్స్లో ఆపేద్దాం అనిపిస్తుంది, ఆపేద్దాం, వద్దు ఇంక ఇక్కడికి చాలు, సొసైటీ ఏమనుకుంటారో ఏం చేస్తారో అని చెప్పి ఉండింది. లేదు, మా బేబీ ఉండాలి, కనిపించాలి, మా బేబీలాగా ఇంకొకటి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అమ్మాయిని తక్కువ చేసి చూస్తున్నారు. అమ్మ బాబోయ్, అసలు ఎంత తక్కువ చూస్తున్నారంటే అంత తక్కువ చూస్తున్నారు. మా అమ్మాయికి జరిగింది అలా. ఏంటి 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 ఇంత తక్కువ చూస్తారా, అమ్మాయి అయితే ఇంత తక్కువ చూస్తారా, సరే అమ్మాయి ఏం చేస్తుందో చూపిస్తా అని చెప్పి ఇలా చూపించాను అనమాట. గ్రేట్. సో ఇది వీళ్ళకి 16th of February 2026 వచ్చిందా? అవును. సో అప్పుడు వచ్చింది 2 months బ్యాక్. మనం అనుకున్నాం ఇంటర్వ్యూ, బట్ అప్పుడు సెట్ అవ్వలేదు. నేను ఇంటర్వ్యూ ప్లాన్ చేసే లోపు తనకి మెడల్ కూడా వచ్చేస్తుంది అనమాట. బట్ గ్రేట్. ఏదేమైనప్పటికీ కూడా అంటే ఆడపిల్ల పోనీలే ఈ వయసు నుంచే ఎందుకు అని అనుకుని ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మనం చిన్న వయసు నుంచి పిల్లల్ని టీచ్ చేస్తేనే వాళ్ళు పెద్దగా అయ్యాక ఒక మంచి ట్రాక్లో ఉంటారు. మనం ఒక సామెత అంటాం కదా, ముక్కై వంగంది మ్రాణి వంగురా అని. సో చిన్నప్పటి నుంచి నేర్పించడం వల్ల పెద్దగా అయ్యాక వీళ్ళు ఇంకొక 10 మందికి చెప్పేలా అవుతారు తప్ప వీళ్ళు తప్పులు చేయడం అనేది ఉండదు. అండ్ ఎడ్యుకేషన్ పరంగా అయినా ఇంకొకరికి టీచ్ చేసే విషయంలో అయినా కూడా వాళ్ళు సపోర్ట్ చేసే విధంగా ఉంటారనమాట. నేను ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, చిన్న పిల్లలకి అది నార్మల్గా కిడ్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళైనా చెప్తారు. చిన్న పిల్లలకి అనేది 3 years వరకు 3 to 4 years వరకు మైండ్ చాలా షార్ప్ ఉంటుంది. అది మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నా ఖచ్చితంగా వాళ్ళు రీచ్ అవుతారు. మనం చెప్పే విధానం కరెక్ట్ అయి ఉండాలి, వాళ్ళు మంచిగా వినాలి, వాళ్ళు ఏ టైప్లో వాళ్ళ ఉండేదాన్ని బట్టి మనం చూసుకొని చేస్తే ప్రతి ఒక్క చిన్న పిల్లోడు ఖచ్చితంగా, చిన్న బేబీస్ కావచ్చు ఎవరైనా కావచ్చు, రికార్డ్ తీసుకుంటారు అక్క. నా విషయంలో కొంచెం కష్టపడితే వాళ్ళు ఉన్న మైండ్ షాక్కి తీసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ స్టేజ్లో అవసరమా, కొంతమంది నా వరకు వచ్చిన కామెంట్స్ కావచ్చు, లేకపోతే నిజం అంటే కామెంట్స్ వచ్చాయి. ఏమైనా వచ్చాయంటే ఈ ఆడుకునే వయసులో మంచిగా ఎత్తుకునే వయసులో ఇవన్నీ అవసరమా అని చెప్పి. పెద్దగా అయ్యేసరికి వాళ్ళు చదువు మీద అంతగా ఉండదు, అస్సలు ఉండదు వాళ్ళకి. మ్యాక్సిమం 4 years అంటే చిన్నగా ఉన్న స్టేజ్లోనే మైండ్ చాలా షార్ప్ ఉంటుంది కాబట్టి రికార్డ్స్ కావచ్చు, రికార్డ్స్ మాకు అవసరం లేదు రికార్డ్స్ అనుకుంటే నార్మల్గా మీ అమ్మాయి కావచ్చు, బేబీస్ కావచ్చు నేర్పించుకోండి. మంచిగానే ఎడ్యుకేషనల్ పరంగా నేర్పించుకుంటే ఇంకా షార్ప్ అవుతుంది. చిన్న పిల్లలు ఉన్నప్పుడే మంచిగా నేర్పిస్తే మంచిగా ఉంటుందని నేనేం మా అమ్మాయిని ఇబ్బంది అస్సలు పెట్టట్లేదు. ఎందుకంటే చిన్న ఏజ్ నుంచి మంచిగా తెలిస్తే, మంచిగా ఉంటే, ఇలాంటి మూమెంట్స్ ఉంటే
అయ్యో నేను ఇంత చిన్న వయసులోనే తీసుకున్నానా, అయితే నేను ఇంకా మంచిగా చదువుకోవాలి, ఇంకా మంచిగా ఎదగాలి అని చెప్పి ఆలోచనలు ఉంటాయి. నేను ఇప్పటికీ చాలా అంటే చాలా నాకు అంతకుముందు చేసిన కమెంట్స్ కావచ్చు, మాటలు కావచ్చు, అవన్నీ పట్టించుకోలేదు. ఫస్ట్ చాలా బాధేసింది. ఇప్పుడు ఇది వచ్చాక అందరికి చూపిస్తున్నా, అంటే మీరన్న మాటలకి అప్పుడు వాళ్ళ మాటలు పట్టించుకొని ఉండింటే ఇది వచ్చేది అస్సలు కాదనమాట. చాలా కష్టపడి చాలా ఏడ్చుకుంటూ కొన్ని సిచ్యువేషన్లో ఏడ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఏడ్చుకుంటూ అప్పుడు నేను ఇంకా చిన్న, అంటే నాదు 5 months అప్పుడు డెలివరీ అప్పుడు ఉన్నప్పుడు అప్పుడు కూడా తినలేదు. కొన్ని సిచ్యువేషన్లో తినకపోవడం చాలా జరిగాయి. అంటే కొంతమంది ఇవన్నీ జరిగినా సరే ముందుకెళ్దామని ఉంటారు. మీరు ఆగకండి అక్కడే, అస్సలు ఆగకూడదు, ముందుకెళ్ళాలి. సొసైటీ చాలా అంటది, సొసైటీతో అవసరం లేదు. వాళ్ళు అనకపోయినా ఇంట్లో వాళ్ళే అంటారు, ఇంట్లో వాళ్ళే చాలా అంటారు. అసలు చాలా బాధ అనిపించింది నాకు కూడా. అన్నారు వాళ్ళ మాటలు పట్టించుకుంటే ఇప్పుడు దాకా వచ్చేదాన్ని కాదు, పెట్టేదాన్ని కూడా కాదు. మా అమ్మాయికి ఇప్పటికీ చెప్తాను, ఎవరైనా కానీ చూసినా, అంటే మేము ఉండేది అయితే పల్లెటూరులో. సో రికార్డ్ అంటే ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది, మనం నోబెల్ వరల్డ్ రికార్డ్ అంటే వాళ్ళకి తెలీదు ఇలా గోల్డ్ మెడల్ ఇదా అని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓ అవునా గ్రేట్, చాలా గ్రేట్ అని చెప్తారు. అప్పుడు నాకు హ్యాపీనెస్ చాలా. మా అమ్మాయిని ఇలా అంటున్నారు, మంచిగా అనిపిస్తుంది అని అనిపిస్తుంది. ఏదైనా సరే అంటే చెయ్యడం కష్టం, చూసే వాళ్ళకి చాలా ఈజీ అనిపిస్తుంది, ఏముందిలే అనిపిస్తుంది. బట్ చిన్న పిల్లలకి చిన్న వయసు నుంచి అవన్నీ నేర్పించాలంటే వాళ్ళు ఎప్పుడు ఏ మూడ్లు ఎలా ఉంటారో తెలియదు, వాటిని అర్థం చేసుకోవాలి, అన్నీ కూడా ఉంటాయి. సో ఫైనల్గా ఈరోజు మన ముందున్న ఈ చిన్నారి చిట్టి తల్లి ఒక మెడల్ అయితే సాధించింది అనమాట. బట్ ఈ పాపకి ఈరోజు చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఉంది. ఏదైనా సరే మనము స్కూళ్ళల్లో స్పోర్ట్స్ పెట్టినప్పుడైనా మనకు చిన్న ఒక చాక్లెట్ ఇచ్చినా సరే ఇచ్చారు, అది 1 రూపీ అయినా సరే ప్రైజ్ వచ్చింది అని ఒక ఫీల్ ఉంటుంది. మరి 115 కార్డులని అంత కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఈరోజు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్రేమ్లో తనకి వరల్డ్ రికార్డ్ కావచ్చు, అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ మెడల్ కావచ్చు. ఇది సాధించడం ఈ వయసులో అంటే ఎంత కష్టం చెప్పండి. బట్ నువ్వు అచీవ్ చేసావు, అది కంగ్రాచులేషన్స్ నీకు. కంగ్రాట్స్ థ్యాంక్స్ చెప్పు. ఒకసారి నువ్వు మెడల్ వేసుకో, చూడాలని ఉంది మా అందరికీ కూడా. నైస్. పెద్దగా అయ్యాక చాలామంది కొన్ని వాటిలలో వాళ్ళకున్న నైపుణ్యాలని బట్టి సాధిస్తుంటారు. కానీ ఏమి తెలియని ఈ వయసులో అసలు లోక జ్ఞానం కావచ్చు, ఆకలిస్తుంది అని అడిగే నోరు కూడా లేదు ఈ వయసులో సాధించడం అనేది గ్రేట్ అచీవ్మెంట్ అనే చెప్తా. ఈ మధ్యకాలంలో కొంతమంది అలాంటి చిన్న పిల్లలు గుర్తుపడుతున్నారనమాట. చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, మన పిల్లల బంగారు భవిష్యత్తుని ఇంకా మంచిగా తీర్చిదిద్దాలి అని ఆలోచించుకోవాలి. ఈరోజు ఈ తల్లిదండ్రులు కూడా ఎంతోమంది ఎన్నో మాటలు అన్నా సరే పట్టించుకోకుండా నా బిడ్డ ఏం చేయగలదు అన్న వాళ్ళకి నా బిడ్డ ఇది అని నిరూపించాలనుకుంది. ఈరోజు ఈ మెడల్ తెచ్చుకొని నిరూపించింది కూడా. ఈ మధ్య కాలంలో చెప్పాలి అంటే ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఆడపిల్లని ఎప్పుడు తీసి పడేయకుండా, ఆడపిల్లైనా మొగోడైనా సరే ఒక అబ్బాయిని ఎలా అయితే పెంచుతామో అమ్మాయిని కూడా అలానే పెంచి వాళ్ళ భవిష్యత్తుని మీరే మీ చేతుల ద్వారా అందంగా తీర్చిదిద్దాలి. కానీ మీరే వాళ్ళని డిస్కరేజ్ చేస్తే ఇంకా వాళ్ళ లైఫ్లో తను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి మనీ లేక నేను చాలా సఫర్ అయ్యాము, ఈరోజు ఇది పట్టుకొని తిరుగుతున్నామంటే దానికి వీళ్ళ కృషి కావచ్చు, అమౌంట్ కావచ్చు, రెండూ ఉన్నాయి. అయినా సరే వాళ్ళ పాపని ఈ స్టేజ్లో తను చూడాలనుకుంది, ఫైనల్గా చూసింది. మీకు ఈ రికార్డ్ అంటే ఇప్పుడు ఇది కానీ ఈ మెడల్ కానీ వచ్చినప్పుడు మీ ఫీల్ ఏంటి అసలు? నాకు హ్యాపీ టీయర్స్ అక్క. ఫస్ట్ నేను ఏడ్చేసాను. అంటే ఏమైపోయిందంటే ఫస్ట్ నేను ఇది వచ్చినప్పుడు నేను లేను, మా హస్బెండ్ ఉన్నాడు. నేను ఓపెన్ చెయ్యి, నువ్వే చూడు అని చెప్పాను. లేదు నువ్వే కష్టపడ్డావు, నువ్వే చేసావు, నువ్వే ఓపెన్ చేయని అన్నాడు. నేను ఓపెన్ చేసేటప్పుడు చాలా హ్యాపీ. అంటే ఇన్ని రోజులు మా బేబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బేబీ నాకు సహకరించి చేసినందుకే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ హ్యాపీ టీయర్స్ కూడా వచ్చేసాయి అప్పుడు అనమాట. బర్త్ అనిపించింది. నీదే డోంట్ వరీ, నేనేం తీసుకోబోను, నీకే ఇచ్చిపోతా. ఓకేనా? ఓకే అంట. సరే నీకే వచ్చిందా ఇది? సుదీక్ష నీదేనా? ఎంత క్యూట్గా నవ్వుతుందో. ఇక్కడ మీరు చూడొచ్చు వరల్డ్ రికార్డ్స్ నోబెల్ అని ఉంది.
నీదే, నేను తీసుకోవట్లే, నీకే ఇస్తా. అంటే నేను కొంతమంది ఛానల్స్ ఇది చెప్పొచ్చు లేదు తెలియదు కానీ నేను కొంతమంది ఛానల్స్ని కావచ్చు అంటే ఫస్ట్ నాకు నోబుల్ వాళ్ళు నాకు రికగ్నైజ్ చేశారనమాట. అంటే విల్లన్ అప్రోచ్ కానీ నాకు మెన్షన్ చేశారు. మెన్షన్ చేసినందుకే నేను వాళ్ళని అడిగాను అనమాట. కాల్ చేసి అడిగితే ఓకే ఓకే చూద్దాం అని అన్నారు. ఒకరికి కాల్ చేస్తే ఏమన్నారంటే సరే నెక్స్ట్ డే కాల్ చేయండి, మా రిపోర్టర్స్ వస్తారు అని అన్నారు. నేను కాల్ చేసినప్పుడు నెక్స్ట్ అంటే ఏమన్నారంటే మీరేమన్నా పెద్ద సెలబ్రిటీసా అంటే ఆ టోన్లో మాట్లాడారు. నేను ఇంతవరకు మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరికి చెప్పలేదు. సెలబ్రిటీసా ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు అన్నారు. నేను ఎనీ టైం నేను డిస్టర్బ్ చేయాలని కాల్ చేయను ఎవరికి. వాళ్ళు నెక్స్ట్ డే కాల్ చేయండి రిపోర్టర్ వస్తారు అన్నందుకే నేను కాల్ చేశాను. మీరు ఏమైనా సెలబ్రిటీసా ఎందుకు వచ్చి వెంటనే తీసుకుంటాము వెయిట్ చేయండి అంటే నేను ఇంకా చెప్పలేదు మ్యాటర్ ఏంటో అని చెప్పి. అంటే సెలబ్రిటీస్ అయితేనే తీసుకుంటారా, సెలబ్రిటీస్ కాకపోతే తీసుకోరా? ఇది అచీవ్మెంట్ కాదా? అచీవ్మెంట్, ఇది అచీవ్మెంటే నా వరకు, ఇది అచీవ్మెంటే. బట్ వాళ్ళకి అచీవ్మెంట్ అవును కాదు నాకు తెలీదు. ఎందుకు ఇట్లా చేశారు నాకు ఆ రోజు చాలా బాధ అనిపించింది. అలా ఎలా మాట్లాడారు అంటే మీరు ఆ స్టేజ్లో ఉన్నారు మిమ్మల్ని అడుగుతున్నారు అన్న అలా మాట్లాడారు నాకు అనిపించలేదు. నేను మెన్షన్ చేయొచ్చు కానీ చేయనని నాకు ఆ జ్ఞానం ఉంది. చేస్తే వాళ్ళ రెప్యుటేషన్ పోతుంది అంతే. సొసైటీ అంటే నాకు సోషల్ మీడియా ఉంది, చేతిలోనే ఉంది. నేను ఒక్క 1 మినిట్ చాలు చెప్పడానికి. ఏమంటే వాళ్ళ రెప్యుటేషన్ పోతుందని చెప్పి ఒక్క ఆలోచన వాళ్ళలాగా ఉంటే నేను కూడా చేసేదాన్ని. నిజంగా మాట్లాడారు, చాలా బాధ అనిపించింది అలా అన్నప్పుడు. అంటే రీసెంట్గా కావచ్చు అల్లు అర్జున్ వాళ్ళ అమ్మాయి చెస్ గురించి అనేది వాళ్ళే వెళ్ళి తీసుకోవడం కావచ్చు. అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు, ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయరా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారో వీళ్ళు కూడా అంతే కష్టపడ్డారు. మీ దగ్గరకు వచ్చి సపోర్ట్ కోసం అడిగినప్పుడు నో అంటే నో చెప్పండి, అడగం. బట్ అలా మాట్లాడడం రాంగ్ అని నాకు అనిపించింది అంతే. మన ఇంటర్వ్యూలో ఇప్పటివరకు కూడా నేను చాలాసార్లు చెప్తూ వచ్చిన, టాలెంట్ ఉంటే అది ఎవరైనా సరే చిన్న వాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు సపోర్ట్ చేయడానికే సౌమ్యాస్ టీవీ ఎప్పుడు ముందుంటుందని. మన దాంట్లో చాలామంది సింగర్స్ వచ్చారు, తర్వాత వాళ్ళకంటూ గుర్తింపు వచ్చింది. వాళ్ళు పాటలు పాడడము, వాళ్ళకున్న కళని చూపించుకొని వాళ్ళు ఒక మంచి స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈరోజు ఇంత చిన్న పాపని ఇలాంటి ఒక అచీవ్మెంట్తో చూస్తానని కానీ ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి ఒక మంచి ఇంటర్వ్యూను నా ఛానల్లో ఈరోజు నేను చేయడం అయితే నాకు చాలా హ్యాపీ. కంగ్రాచులేషన్స్ నీకు మళ్ళీ ఒకసారి. కంగ్రాట్స్ సుదీక్ష, కంగ్రాట్స్. నాకు ఇస్తావా నీ మెడల్? ఇచ్చేస్తావా? నేను తీసుకుంటా. ఇచ్చేస్తుంది మనకే ఇప్పుడు ఇది. నాకేనా? ఓకే బాయ్. సో వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట. ఇక్కడితో ఆగిపోకుండా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్ చెస్ కూడా నేర్పించే ప్రయత్నంలో ఉన్నాము. కాకపోతే ఇప్పుడు ఏజ్ లేదు, ఇంకా 9 months కదా, 11 months స్టార్ట్ చేయాలి అని అన్నారు. అందుకోసం అని ఆగారు. ఆ పాపకి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఇన్స్టా అండ్ యూట్యూబ్ కూడా ఉంది వీళ్ళకి. మీ ఐడి చెప్తారా ఒకసారి? యూట్యూబ్లో అయితే సృజన రమేష్ అని ఉంది అండ్ ఇన్స్టా కూడా అదే ఉంది, సృజన రమేష్ అని ఉంటుంది. చూడండి, పాప వీడియోస్ చాలా వస్తాయి. అందులో మీరు పాపతో ఇంకేదైనా యాక్టివిటీ చేయించండి అన్నా కూడా చేయించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ పాపను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు, తన కంఫర్ట్ ఉన్నప్పుడు మాత్రమే అడిగామని చెప్పారు. ఆల్మోస్ట్ వీళ్ళు మార్నింగ్ ఎప్పుడు వచ్చారు? మీరు 12-1 వచ్చారా? 12:30 కల్లా వచ్చారు. ఆ టైంకి వచ్చారు. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 4 అవుతున్నట్టుంది. ఇప్పటి వరకు కూడా పాప ఏడ్చిన ప్రతిసారి వాళ్ళు పక్కకు తీసుకెళ్ళారు తప్ప పాపని ఇరిటేట్ చేయడం కావచ్చు, నువ్వు చెప్పు అని ఫోర్స్ చేయడం కావచ్చు, అలాంటివి చేయలేదన్నమాట. అంటే చాలా మంది అనేసుకుంటారు ఇంత చేసిందంటే వాళ్ళ మమ్మీ ఎంత ఫోర్స్ చేసిందో అని. కానీ కాదు, అది నేను మీకు ఈరోజు చెప్పాలని మాత్రమే చెప్తున్నాను అనమాట. ఓకే, నీదే బల్ల గుద్ది చెప్పినావా? ఓకే, డన్, వెరీ గుడ్. సో డూ సబ్స్క్రైబ్ వాళ్ళ ఛానల్స్ ఏవైతున్నాయో ఇన్స్టా అండ్ యూట్యూబ్ పేజెస్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అక్క ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ నాకు ఎంకరేజ్ చేసి ఫస్ట్ ఇంటర్వ్యూ అక్కనే తీసుకునింది. నేను అక్కకి ఎప్పుడు థ్యాంక్స్ అంటే రుణపడే ఉంటాను నిజంగా. అంటే ఎందుకంటే చాలా విధాలుగా చాలా రకాలుగా నేను ఇబ్బంది పడ్డాను. ఫస్ట్ అక్క తీసుకుంటారా అనేసరికి సరే ఓకే రాండి అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అసలు
యాక్చువల్ ఆ రోజు నెక్స్ట్ డేనే రమ్మన్నాను కదా, సో అప్పుడు వాళ్ళు బిజీ ఉన్నారు. ఆ తర్వాత ఇంకా నేను బిజీ అయిపోయి 2 months అయిపోయింది అనమాట. ఆ లోపు ఈ పాపకి ఈరోజు ఈ రికార్డ్ వచ్చింది అనమాట ఆ లోపు. బట్ దీంతో రావడం అయితే చాలా హ్యాపీగా ఉంది. నేను ఇన్ని మంత్స్ బేబీని ఇంటర్వ్యూ చేయడం ఫస్ట్ టైం. బట్ నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే ఫస్ట్ నేను అనుకున్నా ఫస్ట్ మీతోనే తీసుకోవాలి అని చెప్పి అప్లై చేసిన వెంటనే మీకే ఫస్ట్ చేయడం. అండ్ దాని తర్వాత నిజంగా హార్ట్ఫుల్గా నేను మీతోనే చేయాలనుకున్నా. గాడ్ గ్రేస్ మీకే ఫస్ట్ వచ్చింది, మీరే తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. వెల్కమ్. మీకు కూడా ఆల్ ది బెస్ట్. ఇంకా మీ పాప ఫ్యూచర్లో ఇలాంటి మెడల్స్ ఎన్నో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సుదీక్ష. ఓకేనా? ఓకే అని చెప్పు. ఓకే. హరే రామ జీ రామ్ 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ కృష్ణ